భగవద్గీత పుట్టిన గీతా జయంతి సందర్భంగా గోదావరి ఆశ్రమం ఆధ్వర్యంలో సరస్వతి ఘాట్లో గీతా జయంతి జరిగింది. మానవ జాతిపై వెలుగులు చిమ్మటానికి ఉదయించిన భగవద్గీత మానవాళికి మహోపకారం చేస్తోందని జ్ఞాన సరస్వతి పీఠం వ్యవస్థాపకుడు తోట సుబ్బారావు అన్నారు. ఈ సందర్భంగా భగవద్గీత పఠనంపై మైసూర్ దత్తపీఠం స్వామీజీ గణపతి సచ్చిదానంద ఆధ్వర్యంలో బంగారు పతకాన్ని గెలుచుకున్న ప్రయాగ రమాదేవికి గీతా పురస్కారాన్ని అందజేశారు. ఆశ్రమం వ్యవస్థాపకులు మాదిరాజు శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో హరే శ్రీనివాస నాయకురాలు మాచిరాజు హేమలత ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఏది తెలిస్తే మానవాళికి మరేది తెలియవలసిన అవసరం లేదో అదే భగవద్గీత అని, ఏ గ్రంథానికి లేని జయంతి భగవద్గీతకు జరుగుతుందని పలువురు వక్తలు తెలిపారు. భారత వికాస్ పరిషత్ పూర్వ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎస్ కృష్ణారావు, ఆంధ్రకేసరి యువజన సమితి సభ్యులు దూర్వాసుల సత్యనారాయణ, రఘుపాత్రుని సాయిబాబా తదితరులు పాల్గొన్నారు. यो वैतां ब्राह्मणो वेदां तस्मै ब्रह्मज ब्रह्माजाम् आयुष्केतमदामतो भागदेन हेम्प्रणदेवनक्षत्रे ब्राह्मणवे सर्वादेवताः शतमानं भवति शतमनन्तं भवति शतमैश्वर्यं भवति शतमिति शतन्देहेन्दीर्घमायुः प्रणो देवी सरस्वती वाजेभिर्वाजनीवतीं धीरामभद्रेवतो आनो दिवां बृहत् पर्वताजा सरस्वती यजदागन्धहिज्ञं देवी वाजमजे शृणोतु भवतु साहस्री वा एषा लक्ष्मीदनतो लक्ष्मीवसुन्दे यदा सहस्रवसु प्राप्नुया तदा वैष्णवं वामनमालवेताः మేడం గారికి దగ్గరగా ఉన్నారు కొద్దిగా. ఈరోజు సాక్షాత్ భగవంతుడు వచ్చి మన మానవాళికి కావలసిన గీతాపదేశం ఇచ్చారు. ఈరోజు చాలా పవిత్రమైన రోజు. ఈ రోజుని మనందరం స్మరించుకోవాలి. ఇంకేదంటే గీత అంటే, భగవద్గీత అంటే మానవ జీవితానికి మాన్యువల్ బుక్ లాంటిది. ఇంకేదంటే అది లేనిదే మనం నడటం కష్టం. అన్ని రకాల దీంట్లో ఉంటాయి. అందుగురించి దీన్ని అందరూ గౌరవించి అందరూ ఇంట్లో ఒక బుక్ పెట్టుకుని రోజు ఒక నమస్కారం పెట్టుకుంటే కనీసం ధన్యులు అందరూ. హరే కృష్ణ. ఇవాళ గోదావరి ఆశ్రమం ఆధ్యాత్మిక సేవా సంస్థ వారు ఇవాళ శ్రీమతి ప్రయోగ శ్రీ రామాదేవి గారికి సత్కారం చేయటం చాలా ఆనందం. అంటే ఇలాంటి మనం ఇచ్చింది ఏమి కాదు మా అమ్మకి, కాకపోతే అమ్మకు ఒక పువ్వు ఇస్తేనే అది సత్కారం చేసినట్టుగా. కనుక ఇటువంటిది వాళ్ళు చేసిన దానికి మనం చేస్తే నలుగురికి అందుతుంది అనే ఉద్దేశంతో ఈ యొక్క గోదావరి ఆశ్రమం ఆధ్యాత్మిక సేవ చేస్తుంది. వారికి అందరికీ మా ధన్యవాదాలు. ఈరోజు మరి ఈ అమ్మకి, రమాదేవి అమ్మకి మరి ఈ పురస్కారం అందజేయడం చాలా ఆనందంగా ఉంది. నాకు ఒక శుభ సూచిక ఏంటంటే మన రాజమండ్రిలో ఇటువంటి మాతలు ఉండడం మూలంగా మనందరం కూడా సురక్షితంగా ఉన్నాం. గీతా జయంతి సందర్భంగా ఒక మహోన్నత వ్యక్తిని, అందున దత్తపీఠంలో ఉన్నటువంటి రమాదేవి గారికి ఈ సత్కారం లభించడం ఎంతైనా అదృష్టంగా భావిస్తున్నాం. మరి ఈ సత్కారానికి మా శ్రీనివాస్ గారు ఒక పురస్కారం అని ఒక పేరు పెట్టి దాన్ని దాదాపు 10-15 సంవత్సరాల నుంచి కొనసాగిస్తున్నారు. ఇవాళ గీత ఎవరింట్లో ఉంటే వాళ్ళ రాతలు మారతాయని చెప్పి మనం తెలియజేయచ్చు. అలాగే ఏ మతానికి, ఏ కులానికి లేనటువంటి ఒక గీత అనేది, ఒక గీతా జయంతి అనేది జరుపుకోవడం కూడా మన భగవద్గీతకే జరుగుతుంది తప్ప మరి ఏ దానికి కూడా జరగట్లేదు. అలాంటి మరి మహోన్నతమైన కార్యక్రమాన్ని మా మాచిరాజు గారికి మేమంతా రుణపడి ఉంటామని చెప్పి తెలియజేస్తాం.